ప్రైజ్ లార్డ్ అందరికీ అందరూ బాగున్నారా? వ్లాగ్ 3లో మీకు బీచ్ మొత్తం చూపించాను కదా. ఇప్పుడు ఈ వ్లాగ్ 4లో మీకు అప్పర్ బెసిలికా చర్చ్ చూపిస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి ఈ వ్లాగ్ని. మీకు చర్చ్ మొత్తం చూపిస్తాను. వెళ్దాం ఇంకా లోపలికి. ఇలా ఉంటుంది అప్పర్ బెసిలికా చర్చ్లో. మీకు నేను చూపిస్తుంది అప్పర్ బెసిలికా చర్చ్ అండి. లోవర్ బెసిలికా చర్చ్ కూడా ఉంటుంది. మీకు నేను లోవర్ బెసిలికా చర్చ్లో చూపించాను కదా, మార్నింగ్ స్టార్ చర్చ్, ఇసుకలో మోకాల మీద నడవడం, అది లోవర్ బెసిలికా చర్చ్ అండి. ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో అప్పర్ బెసిలికా చర్చ్. ఫీస్ట్ టైంలో ఇక్కడ మాసెస్ జరుగుతాయి ఫ్రెండ్స్. తెలుగు మాస్, ఇంగ్లీష్ మాస్, తమిళ్ మాస్ జరుగుతుంది ఈ ఆల్టర్ పైన. చూడండి మదర్ మేరీ స్టాచ్యూ. చెప్పాను కదా ఇది హోలీ ఆల్టర్. మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది చర్చ్, ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. ఫీస్ట్ టైం కదా, ఇంకా కపుల్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా వస్తుంటారు ఫ్రెండ్స్. చూడండి డిజైన్ చూస్తుంటే అనిపిస్తుంది ఎంత బాగుంది చూడండి మొత్తం చర్చ్ మొత్తం. ఇది జూబ్లీ ఫ్లాగ్. చూడండి ఎంత పెద్ద చర్చ్ ఉందో. అప్పర్ బెసిలికా చర్చ్ ఇది. ఫ్రెండ్స్ మీకు చర్చ్లో ఇంకో లొకేషన్ చూపిస్తాను చూడండి. చూడండి జీసస్ క్రైస్ట్ ఉన్నారు క్రాస్ మీద. ఇంకా మదర్ మేరీ స్టాచ్యూ దగ్గర ఫ్లవర్ పెట్టాను నేను. మదర్ మేరీ స్టాచ్యూ ఉంది, ఇంకా జీసస్ స్టాచ్యూ ఉంది. ఇంకా అటువైపు ఆంతోని వారు ఉన్నారు, బాలయేసుని ఎత్తుకున్నారు. చూడండి జీసస్ క్రైస్ట్ మన కోసం శిలువలో మరణించారు. ఆంతోని వారు బాలయేసుని ఎత్తుకున్న స్టాచ్యూ ఫ్రెండ్స్. ఇది మరియా తల్లి బుక్స్ అన్నమాట, నవీన బుక్స్. చూడండి సైడ్ నుంచి చూపిస్తే ఇలా ఉంటుంది. ఇంకా మనం బయటికి వచ్చేసాము. చూడండి చర్చ్ ఎంత బాగుందో. ఫీస్ట్ టైంలో ఇట్లా ఉంటుంది. ఇంకా మెయిన్ బెసిలికా చర్చ్ ఇది. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. మదర్ మేరీ స్టాచ్యూ కనిపిస్తుందా మీకు? చూడండి మీకు చూపిస్తాను క్లారిటీగా. చూడండి జనాలు కూడా చాలామంది ఉన్నారు. వీడియో తీయడం కూడా చాలా కష్టము, బట్ మీకోసం తీశాను. ఇంకా చర్చ్ నుంచి బయటికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మీకు చూపిస్తున్న సమాధులు ఎవరు అంటే, ఈ చర్చ్ కట్టిన ఫాదర్స్ ఉంటారు చూడండి, వాళ్ళ సమాధి ఫ్రెండ్స్. ఇంకా ఫీస్ట్ టైంలో ఇంకా వాళ్ళని తలుచుకుంటారు. చూడండి చర్చ్ ఎంత బాగుందో. చూడండి ఇంకా ఫీస్ట్ దగ్గరకు వస్తుంది కాబట్టి, 2 డేస్లో ఉంది కాబట్టి పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మంచిగా ఉండాలని చెప్పి మొత్తం అలా అని చెప్పి పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఇది ఇట్లా బయట ఫ్రెండ్స్, అప్పర్ బెసిలికా చర్చ్ బయట ఇది ఇటు సైడ్ హాల్ అన్నమాట. ఇంకా పుట్టెంటుకలు కూడా ఇక్కడ తీస్తారు ఫ్రెండ్స్, బట్ పుట్టెంటుకలు తీయడానికి లోపల ఫోన్ ఎల్లో లేదు. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఫీస్ట్ టైం కదా, నార్మల్ టైంలోనే ఇంకా వెలంగాని చర్చ్లో చాలామంది ఉంటారు, బట్ ఇంకా ఫీస్ట్ టైంలో ఇంకా చాలా మంది ఉన్నారు చూడండి.
చూడండి లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు ఫోన్ యూజ్ చేయొద్దని చెప్తున్నారు లోపల, ఇలా వీడియో తీయొద్దని. చూడండి ఫ్రెండ్స్, అసలు మెయిన్ చర్చ్ అప్పర్ బేసిలికా చర్చే ఫ్రెండ్స్, దాని తర్వాత లోవర్ బేసిలికా చర్చ్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ బయట ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా వెళ్ళండి ఫీస్ట్ టైంలో బేసిలికా చర్చ్కి. చూడండి ఎంత బాగుంది గ్రీనరీ. ఇంకా మదర్ మేరీ భక్తులందరూ ఇంకా ఫీస్ట్ టైంలో పక్కా అటెండ్ అవుతారు ఫ్రెండ్స్. ఇంకా ఇంత మంచి వ్యూ ఉన్నప్పుడు ఇంకా ఫోటో తీయకుండా ఉంటారా ఫ్రెండ్స్? నేను ఫొటోస్ కూడా తీశాను. చూడండి ఎంత బాగుంది చర్చ్ మొత్తం, బయట కూడా ఎవ్రీ ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్ళండి తమిళనాడుకి. ఇది మిట్ట మధ్యాహ్నం మీకు చూపిస్తున్న వీడియో తీసింది. అంటే యాక్చువల్గా తమిళనాడులో హీట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫీస్ట్ టైంలో సెప్టెంబర్ టైంలో కూడా అంత హీట్ ఉందంటే ఇంకా మనం మే టైంలో వెళ్తే ఇంకా అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా క్యాథలిక్ చర్చెస్లో మనం కొబ్బరికాయలు కొట్టచ్చు, ఇంకా క్యాండిల్స్ వెలిగించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి బయట ఇలా వ్యూ ఉంటుంది. ఇంకా ఇది క్యాథలిక్ చర్చ్ కాబట్టి కన్ఫెషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ప్యారిషెస్లో ఒక్కొక్క సమయంలో కన్ఫెషన్స్ లేకపోయినా ఇప్పుడు ఫీస్ట్ టైంలో కన్ఫెషన్స్ ఏ టైంకి వెళ్ళినా కానీ కన్ఫెషన్ చెయ్యొచ్చు ఫాదర్స్ దగ్గర. ఎందుకంటే పవిత్రంగా దివ్య పూజా బలిలో పాల్గొనాలని చెప్పి అలా పెట్టారు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ కన్ఫెషన్ చేసుకొని పవిత్రంగా దివ్య పూజా బలిలో మనం పాల్గొనాలని. చూడండి మీకు మొత్తం చూపిస్తాను వీడియో. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తుంది అడోరేషన్ ఫ్రెండ్స్. చూపిస్తాను లోపలికి. యాక్చువల్లీ అడోరేషన్ లోపల మనం ఫోన్ తీసుకెళ్ళొద్దు, బట్ నేను మీకోసం ఇంకా మీకు చూపెట్టాలి అని చెప్పి తీసుకెళ్ళాను లోపల. చూడండి ఇంకా ఊరేగింపుకై సిద్ధం చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే పునీతులని కూడా ఊరేగింపు చేస్తారు ఫీస్ట్ టైంలో. చూడండి స్టాచ్యూస్ మీకు చూపిస్తున్నాను కదా, మదర్ మేరీతో ఇంకా పునీతుల స్టాచ్యూస్ కూడా ఊరేగింపుకై సిద్ధం చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఊరేగింపు. మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఊరేగింపు ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.